హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ 1 13/6/2025 షిఫ్ట్ 2 పేపర్ సాల్వ్ చేద్దాము. ప్రీవియస్ ఇయర్స్ ఆల్రెడీ కంప్లీట్ చేశాను. ఇంకా ఎవరైనా ఆ వీడియోస్ చూడుకుంటే నా ఛానల్లో వెళ్ళి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 10 బుక్స్, ఎస్పీ ప్రైస్ ఆఫ్ 10 బుక్స్. ఓకే, తర్వాత ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఆఫ్ 16 బుక్స్. ఇప్పుడు ఎస్పీ బై సిపి వచ్చేసి 16/10. ఇక్కడ వచ్చేసి ప్రాఫిట్ వస్తుంది. అంటే ఎందుకంటే సిపి కంటే ఎస్పీ పెద్దగా ఉంది కాబట్టి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత మనకి 6 బై ఇప్పుడు కాస్ట్ ప్రైస్ తీసుకుంటాం 10 ఇంటూ 60 ఇంటూ 100. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి 0 క్యాన్సిల్, ఇక్కడ 100 ఉండేది 60% గెయిన్. ఓకే, ఆన్సర్ వచ్చేసి 60% గెయిన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ది సమ్ ఆఫ్ 3 నెంబర్స్. ఓకే, 3 నెంబర్స్ యొక్క సమ్ ఇచ్చినాడు. ఏ ప్లస్ బి ప్లస్ సి వచ్చేసి 5. తర్వాత ఏమన్నాడు ది సమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఎంత ఇచ్చాడు -2. ఓకే, ది ప్రోడక్ట్ ఆఫ్ ది 3 నెంబర్స్ అంటే ఏ ఇంటూ బి ఇంటూ సి వచ్చేసి 3. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఏ క్యూబ్డ్ ప్లస్ బి క్యూబ్డ్ ప్లస్ సి క్యూబ్డ్ కనుక్కోమన్నాడు. మనకి ఏ క్యూబ్డ్ ప్లస్ బి క్యూబ్డ్ ప్లస్ సి క్యూబ్డ్ మైనస్ 3abc ఫార్ములా తెలుసు. 3bc అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఆఫ్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఓకే, ఇది ఫార్ములా. ఇక్కడ మనకి ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఏ స్క్వేర్ బీ స్క్వేర్ లేదు. ఓకే, ఏ స్క్వేర్ బీ స్క్వేర్ లేదు కాబట్టి ఇది ఒక ఫార్ములా. ఇంకో ఫార్ములా ఉంది సేమ్ దీని మాదిరే. ఏ క్యూబ్డ్ ప్లస్ బీ క్యూబ్డ్ ప్లస్ సి క్యూబ్డ్ మైనస్ 3abc ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్డ్ మైనస్ 3a ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఇది ఫార్ములా మనకి. ఇక్కడ వచ్చేసి మనకి ఈ ఏ ప్లస్ బి ప్లస్ సి ఉంది. ఓకే, దీంట్లో ఉంది ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఉంది. ఓకే, మళ్ళీ ఏబీసీ ఉంది కాబట్టి ఈ సెకండ్ ఫార్ములా మనకి ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ ఫార్ములా కూడా ఇంపార్టెంటే. దేని ఏ కండిషన్స్ బట్టి మనం ఫార్ములా రాసుకుంటాం. ఇక్కడ వచ్చేసి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. మనకి ఏ క్యూబ్డ్ ప్లస్ బి క్యూబ్డ్ ప్లస్ సి క్యూబ్డ్ వచ్చేసి ఈ -3abcని అవతల పంపించేస్తాను. అంటే ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్డ్ అంతా 5 క్యూబ్డ్ అంటే 125 మైనస్ 3 ఇంటూ ఏబీసీ అంటే 5 మళ్ళీ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ అంటే -2 ఇంటూ -2 అంటే మైనస్ క్యాన్సిల్ ప్లస్ అవుతుంది. ఓకే, ఇక్కడ మళ్ళీ ప్లస్ 3abc కదా, 3abc 3 ఇంటూ ఏబీసీ అంటే 3 ఇంటూ 3. ఇక్కడ వచ్చేసి 125 ప్లస్ 5 2 10 10 2 30 125 ప్లస్ 30 ప్లస్ 9 అంటే 39 125 39 9 5 14 6 124. ఆన్సర్ వచ్చేసి 164. ఓకే, ఈ 2 ఫార్ములాస్ ముఖ్యం. మనం ఇచ్చిన దాన్ని బట్టి దాని తగ్గట్టు ఫార్ములా రాసుకుంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ మ్యాన్ స్పెండ్స్. ఒక అతను వచ్చేసి 100% అనుకుంటే అందులో ఎంత స్పెండ్ చేసినాడు 30% స్పెండ్ చేసినాడు. ఓకే, హౌస్ రెంట్కి. రిమైనింగ్ ఎంత ఉంది 70%. ఓకే, తర్వాత ఏం చేసినాడు ఇన్ ఎవ్రీ మంత్ ఈ ఆల్సో స్పెండ్స్. ఈ 70% కూడా స్పెండ్ చేస్తున్నాడు. దేనికి 751 ఏమో కన్వీనియన్స్ ఫీ, తర్వాత 8481 ఏమో గ్రాసరీస్కి 481. ఓకే, తర్వాత రిమైనింగ్ ఏమో సేవ్ చేస్తున్నాడు 715. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి 5 6 7 7 8 9 9 14 7 14 15 15 19 9 9947 అంటే 70% వాల్యూ ఎంత ఇచ్చినాడు మనకి 9947. ఇప్పుడు ఏం అనుకున్నాడు ఈజ్ మంత్లీ సాలరీ అంటే 100% వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. 100% వాల్యూ ఇక్కడ వచ్చేసి మనకి లాస్ట్ డిజిట్ వాల్యూ చేయండి. 0 క్యాన్సిల్. ఇక్కడ అంటే 9947 ఇంటూ 0 అంటే 10 ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ ఎక్స్. ఓకే, ఇక్కడ 0 రావాలా అంటే 7 దేంతో చేస్తే 0 వస్తుంది అంటే లాస్ట్ 0 ఉండాలి. ఇక్కడ లాస్ట్ 0 అనేది ఒకటి మాత్రం ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇక్కడ అవతల గురించి 0 ఉండాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఐఎల్ 17 ఎలా రాశాడు ఎల్ఎన్ 12గా రాశాడు. సేమ్ అలాగే ఎంఎన్ 12ని పీపీ 7గా రాశాడు. అంటే నెంబర్స్ చూడండి ఇక్కడ ఎంత డిఫరెన్స్ మనకి -5, ఇక్కడ డిఫరెన్స్ -5 అంటే ఇక్కడ 4లో -5 తీసేస్తే -1 వస్తుంది. లాస్ట్లో -1 ఉండాలి. -1 వచ్చేసి ఒకదానికి మాత్రమే ఆప్షన్ ఉంది కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎవాల్యుయేట్ అంటే ఫస్ట్ బ్రాకెట్లో ఈ బ్రాకెట్లో చేయాలి. అంటే 30 90 90లో 30 మైనస్ 90 ఏమవుతుంది -60 ఇక్కడ మళ్ళీ 30 మైనస్ ఆఫ్ -60 అంటే +60 అంటే 90 30 మైనస్ 90 అవుతుంది. ఇక్కడ 30 మైనస్ 90 అంటే -60 మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ 30 ప్లస్ 60 మళ్ళీ 90. ఆన్సర్ వచ్చేసి 90. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ బోట్ ట్రావెల్స్ అప్వర్డ్ యొక్క డిస్టెన్స్ ఇచ్చాడు, దాని యొక్క టైం ఇచ్చాడు. మనకి స్పీడ్ తెలుసు. అప్వర్డ్ స్పీడ్ ఎంత
14/14 అంటే 1 km/h. ఓకే, తర్వాత డౌన్వర్డ్ స్పీడ్ అంటే డౌన్వర్డ్ స్పీడ్ వచ్చేసి 171 km/9. 9తో పోతుందా? 9 9 గంటల 9 9 గంటల 9 8 అంటే 9 9 81 19 km/h. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి వాట్ ఈస్ ది స్పీడ్ ఆఫ్ బోట్. స్పీడ్ ఆఫ్ బోట్ అంటే మనకు వచ్చేసి అప్వర్డ్ స్పీడ్ ప్లస్ డౌన్వర్డ్ స్పీడ్ బై 2 అంటే ఎంత మనకి 19 + 1/2 అంటే 20/2 అంటే 10 km/h. ఆన్సర్ వచ్చేసి 10 km/h. ఈ ఫార్ములా మాత్రం ముఖ్యం బోట్కి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రేషియోస్ ఇస్ గ్రేటెస్ట్ అంటే కాబట్టి ఇక్కడ వచ్చేసి 27:57. ఓకే, ఇక్కడ వచ్చేసి 18:57, 27:54, ఓకే, 30:49. ఓకే, ఇక్కడ చూడండి 57లో హాఫ్ ఎంత మనకి నార్మల్గా అయితే 57లో హాఫ్ 57లో హాఫ్ అంటే మనకి బై 2 2 4 56 56/2 57/2 కదా 2 4 2 14 2 16 28. ఓకే, ఇక్కడ నార్మల్గా చేస్తే 57 27 270 చేయండి అంటే 0.57తో 57 ఇంటూ 5 30 5 35 5 25 5 30 5 25 5 35 5 25 25 26 27 28 245 అంటే 57 ఇంటూ 4 అవుతుంది చేయండి 4 28 4 20 22. ఓకే, 0.4 ఇక్కడ వచ్చేసి 0.4 ఇక్కడ 0.4. సేమ్ అలాగే 57 ఇంటూ 180 అంటే 0 పాయింట్. ఇక్కడంతా మనకి 5 2 30 5 2 10 5 3 15 57 ఇంటూ 3 3 5 15 3 5 15 3 21 3 15 16 17 175. ఓకే, 0.3 ఇక్కడ వచ్చేసి మనకి 0.3. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 54:27 ఇక్కడ 0.270. ఓకే, ఇక్కడ 54తో 5 5 4 20 5 5 25 26 27. ఓకే, 0.5. ఓకే, 0.5 ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా 0.5. ఇక్కడ వచ్చేసి మళ్ళీ 49:30 అంటే 0.300. ఓకే, ఇక్కడ వచ్చేసి 49 4 24 24 28 4 9 54 6 4 24 25 29 294. ఓకే, 6తో అంటే ఇది 0.6. ఇక్కడ ఇందులో ఏది పెద్దది మనకి 0.6 కదా కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఇది అవుతుంది. ఓకే, సేమ్ అప్రాక్సిమేట్లీ దగ్గర పాయింట్లు చూసుకోండి ఏదైతే మనకి గ్రేటెస్ట్ ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ది థర్డ్ ప్రపోర్షన్. థర్డ్ ప్రపోర్షన్ అంటే మనకి ఫార్ములా వచ్చేసి థర్డ్ ప్రపోర్షన్ అంటే మనకి b²/a. ఓకే, b² అంటే ఇది b ఇది a. ఓకే, b² అంటే 18xy ఇంటూ 18xy/6x². ఓకే, ఇక్కడ x²కి ఇక్కడ xకి ఇక్కడ xకి క్యాన్సిల్ 6తో 6 18. ఓకే, 18 54 54y². 54y². ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 7 బాక్సెస్ అన్నాడు. ఓకే, 1 2 3 4 5 6 7. ఓకే, 7 బాక్సెస్. తర్వాత ఏమన్నాడు ఓన్లీ 2 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ జీకి బీకి మధ్యలో 2 బాక్సెస్ లేకపోతే బీకి జీకి మధ్యలో 2 బాక్సెస్. ఓకే, తర్వాత ఓన్లీ ఏ ఇస్ కెప్ట్ బిట్వీన్ ఎఫ్ పైనే ఓన్లీ ఏ మాత్రం ఉండాలి ఎఫ్ పైన అంటే ఎఫ్ పైన ఇక్కడ ఇక్కడ ఎఫ్ పైన ఏ మాత్రం ఉంటాడు. ఓకే, తర్వాత నో బాక్స్ ఇస్ కెప్ట్ బిట్వీన్ బి కింద ఏ బాక్స్ ఉండకూడదు అంటే బి వచ్చేసి ఇక్కడ వస్తాడు. మళ్ళీ బీకి జీకి మధ్యలో 2 బాక్సెస్ ఉండాలి అంటే బీకి జీకి మధ్యలో అంటే జీ వచ్చేసి ఇక్కడ వస్తాడు. ఓకే, తర్వాత వచ్చేసి మనకి ఇంకెవరున్నారు ఈ ఈజ్ కెప్ట్ అట్ సమ్ ప్లేస్ అంటే సి కింద ఈ ఉండొచ్చు ఎక్కడైనా ఉండాలి కానీ సి కింద ఈ ఉండాలి అంటే సి వచ్చేసి ఓకే సి ఇక్కడ రావచ్చు ఈ ఇక్కడ రావచ్చు సేమ్ అలాగే మళ్ళీ బట్ అట్ సమ్ ప్లేస్ డి పైన ఈ ఉండాలి అంటే సిఈడి రావాలా సిఈడి సరిపోతారు మనకి. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు మనకి హౌ మెనీ బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ ఈ పైన ఎన్ని బాక్సెస్ ఉన్నాయి అంటే ఎన్ని బాక్సెస్ ఉన్నాయి 4. ఆన్సర్ వచ్చేసి 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మిస్టర్ కే స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ జెడ్. ఓకే, పాయింట్ జెడ్ నుంచి స్టార్ట్ అయినాడు. ఓకే, ఇక్కడ పాయింట్ తర్వాత ఏమన్నాడు పాయింట్ జెడ్ నుంచి టువర్డ్స్ నార్త్కి ఏమో 6 కిలోమీటర్స్. ఓకే, తర్వాత మళ్ళీ రైట్ టర్న్ అంటే 3 కిలోమీటర్స్. ఓకే, మళ్ళీ రైట్ టర్న్ 11 కిలోమీటర్స్. ఓకే, క్లాక్ వై డైరెక్షన్ మళ్ళీ రైట్ టర్న్ క్లాక్ వై డైరెక్షన్ 10 కిలోమీటర్స్. 10 అంటే ఇక్కడ 7 ఇక్కడ 3 ఇక్కడ 7. ఓకే, తర్వాత 10 తర్వాత 11 అయిపోయింది 10 అయిపోయింది. తర్వాత మళ్ళీ ఫైనల్ రైట్ టర్న్ 5 వచ్చేసి 5 అంటే ఇక్కడికి వస్తాడు ఈ డైరెక్షన్కి. ఇక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్ ఏ డైరెక్షన్లో చూస్తున్నాడు ఈస్ట్కి చూస్తున్నాడు.
ఈ డిస్టెన్స్ ఎంత మనకి, ఇది 7 కదా, 7 ఈస్ట్కి 7 కిలోమీటర్స్, ఈస్ట్కి 7 కిలోమీటర్స్. ఆన్సర్ వచ్చేసి 7 కిలోమీటర్స్ టువర్డ్స్ ఈస్ట్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ ఏ సర్టెన్ కోడ్ అంటే OWNSని ఎలా రాశాడు 5391. సేమ్ అలాగే సైడ్ SIDEని ఎలా రాశాడు 2458గా. సేమ్ అలాగే ఇప్పుడు మనకు వచ్చేసి ఎస్ కనుక్కోమన్నాడు. ఎస్ రెండు దాంట్లో సేమ్ ఉంది కాబట్టి రెండు దాంట్లో కామన్ ఉండేది ఏది 5 ఉందా లేదు, 3 ఉందా లేదు, 9 ఉందా లేదు. 53912458 ఎస్ కదా, బోత్ సైడ్స్ ఎస్ ఉండాలా. 5 ఓకే లేదు, 3 లేదు, 9 లేదు, 1 లేదు, 2 ఓకే సారీ 5 అనేది రెండు దాంట్లో కామన్ ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి 5. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ABCDEE అండ్ W6 అని లీవ్ అనే 6 డిఫరెంట్ ఫ్లోర్స్. ఓకే 1 2 3 4 5 6 ఓకే 6 ఫ్లోర్స్ ఉన్నాయి. తర్వాత ఏమైనా మనకి నో వన్ లీవ్స్ బిట్వీన్ డి కింద ఎవరు ఉండకూడదు అంటే డి వచ్చేసి లాస్ట్ వస్తాడు. ఓన్లీ 2 పీపుల్ లీవ్ బిట్వీన్ ఈకి డబ్ల్యూకి మధ్యలో 2 పీపుల్, లేకపోతే డబ్ల్యూకి ఈకి మధ్యలో 2 పీపుల్. ఓకే. తర్వాత ఓన్లీ 2 పీపుల్ లీవ్ బిట్వీన్ సికి ఏకి మధ్యలో 2 పీపుల్, లేకపోతే ఏకి సికి మధ్యలో 2 పీపుల్. ఓన్లీ 1 పర్సన్ లీవ్ బిట్వీన్ డీకి ఏకి మధ్యలో 1 పర్సన్, డీకి ఏకి మధ్యలో 1 పర్సన్ ఉన్నాడు. ఓకే. తర్వాత ఏకి సికి మధ్యలో 2 పర్సన్స్ ఉండాలా. ఓకే ఏకి సికి మధ్యలో 2 పర్సన్స్. తర్వాత ఈకి డబ్ల్యూకి డబ్ల్యూ ఎక్కడ ఉన్నాడో తెలియదు మనకి. ఓన్లీ 1 పర్సన్ బిట్వీన్ డీకి ఈకి. ఈ లీవ్స్ ఆన్ సేమ్ ఫ్లోర్ అబౌవ్ ఏ పైన ఈ ఉండాలా, ఏ పైన ఈ ఉండాలా. ఓకే ఏ పైన ఇక్కడ ఈ పెట్టామంటే మనకి ఈకి డబ్ల్యూకి 2 పీపుల్ ఉండాలా. అంటే 2 పీపుల్ అంటే డబ్ల్యూ వచ్చేసి ఇక్కడ వస్తాడు, ఆల్రెడీ డి ఉన్నాడు కాబట్టి ఇది రాదు. అంటే ఈ వచ్చేసి ఇక్కడ ఉంటాడు, డబ్ల్యూ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. ఇంకా రిమైనింగ్ ఎవరు మిగిలిపోయినారు బి వచ్చేసి 4th ఫ్లోర్ వస్తాడు. హౌ మెనీ పీపుల్ లీవ్ బిట్వీన్ బి కింద ఎంతమంది ఉన్నారు 3. ఆన్సర్ వచ్చేసి 3. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ సచ్ సింబల్స్. ఓకే సింబల్స్ అడిగాడు. సింబల్స్ ఇక్కడ ఇమీడియట్లీ ప్రిసీడింగ్ బై నెంబర్, ఇమీడియట్లీ ఫాలోడ్ బై నెంబర్. ఓకే నెంబర్ సింబల్ నెంబర్ అడిగాడు. నెంబర్ సింబల్ నెంబర్. ఓకే ఇక్కడ ఒకటి నెంబర్ సింబల్ నెంబర్, ఇక్కడ కూడా ఒకటి నెంబర్ సింబల్ నెంబర్. తర్వాత నెంబరు సింబల్ నెంబర్. ఓకే 3 వచ్చినాయి కాబట్టి ఆన్సర్ వచ్చేసి 3. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి NW అంటే NW -19 ఈజ్ రిలేటెడ్ టు PZ -P. ఓకే ఫస్ట్ లెటర్ చెక్ చేయండి. ఎన్కి పీకి అంటే MNOP అంటే ఒక లెటర్ డిఫరెన్స్ ఉంది. ఓకే ఇక్కడ ఆర్ తర్వాత ఎస్ వస్తుంది, తర్వాత టీ వస్తుంది, ఇక్కడ టీ ఉంది. ఓకే తర్వాత డబ్ల్యూ తర్వాత ఎక్స్ వస్తుంది, తర్వాత వై వస్తుంది. అంటే స్టార్టింగ్ లెటర్ వై ఉండాలి, స్టార్టింగ్ లెటర్ వై ఒకటి మాత్రం ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కోడెడ్ బ్లడ్ రిలేషన్ అడిగాడు. ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ ఈక్వేషన్ అనుకో M/N + O × P - Q. ఓకే క్యూ అనేవాడు ఎంకి ఏమవుతాడు అని అడుగుతున్నాడు. ఇక్కడ వచ్చేసి మనకి క్యూ నుంచి స్టార్ట్ చేయండి. క్యూ నుంచి మైనస్ అంటే క్యూ అంటే నా బ్రదరు, మైనస్ అంటే బ్రదర్ నా బ్రదరు, మళ్ళీ ఇంటూ అంటే నా బ్రదర్ యొక్క వైఫ్. ఇక్కడ నా బ్రదర్ యొక్క వైఫ్. ఓకే తర్వాత మళ్ళీ ప్లస్ అంటే నా బ్రదర్ యొక్క వైఫ్ యొక్క సిస్టర్. ఓకే నా బ్రదర్ వైఫ్ యొక్క సిస్టర్. ఓకే తర్వాత ఏమన్నారు ఇంటూ అంటే ఇక్కడ ఫాదర్ అంటే నా వైఫ్ యొక్క సిస్టర్, నా బ్రదర్ యొక్క వైఫ్ యొక్క సిస్టర్ యొక్క ఫాదర్ అంటే నా బ్రదర్కి వాళ్ళ యొక్క వైఫ్కి ఫాదర్ అవుతాడు కదా. ఇలా వైఫ్ సిస్టర్ వీళ్ళిద్దరు సిస్టర్స్ అయినప్పుడు వాళ్ళ యొక్క ఫాదర్ ఏమవుతాడు, ఈమె కూడా ఫాదర్ అవుతాడు కాబట్టి నా బ్రదర్ ఆ బ్రదర్ యొక్క వైఫ్, ఆ వైఫ్ యొక్క ఫాదర్. ఓకే ఇలా రావాలి రిలేషన్. బ్రదర్ తప్పు, వైఫ్ ఫాదర్. ఓకే కానీ నా వైఫ్ ఎవరి వైఫ్ ఫాదర్ చెప్పలేదు. ఇక్కడ వైఫ్ బ్రదరు కాదు, బ్రదరు వైఫ్ ఫాదరు. ఓకే ఇది రిలేషన్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఓకే ఇలా వచ్చినప్పుడు మనకి స్టార్టింగ్ లెటర్ రాసుకోండి. స్టార్టింగ్ లెటర్ అంతా ఆరు పి ఇష్టు ఇక్కడ ఓ. ఓకే ఇక్కడ రిలేషన్ చూడండి MNO PQR అంటే రివర్స్ -2 చేసినాడు -2. ఓకే ఇక్కడ హెచ్ ఓకే ఈ ఓకే ఇక్కడ రిలేషన్ ఏంది ABCDFGH. ఓకే 2 ఉన్నాయి ఇక్కడ, అన్ని దాంట్లో సేమ్ ఉన్నాయి కానీ ఇది PO ఉంది కాబట్టి ఇది రాంగ్. ఎందుకంటే ఇక్కడ 2 లెటర్స్ ఉన్నాయి కానీ ఇక్కడేమో -2 ఉంది, ఇక్కడ -2 ఉండదు కాబట్టి ఇది తప్పు. ఇంకా 3 లెటర్స్లో సెకండ్ లెటర్ చెక్ చేయండి. సెకండ్ లెటర్ అంటే ఇక్కడ చూడండి ఇక్కడ O వచ్చింది, ఇక్కడ L వచ్చింది. ఓకి ఎల్కి అంటే O/L,
ఎల్ ఎమ్ ఎన్ ఓ అంటే 2 లెటర్స్ ఉన్నాయి. ఓకే. ఇక్కడ ఈ వచ్చింది. ఈ తర్వాత ఎఫ్ జి హెచ్ రావాలా, వెనకాల నుంచి రావాలి కాబట్టి ఈ ముందర ఏముంటుంది మనకి, ఈ ముందర బిసిడి అంటే బి రావాలా, అంటే బి రావాలా, సెకండ్ దాంట్లో బి రావాలా, సెకండ్ దాంట్లో బి అంటే ఇది మాత్రం వచ్చింది కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది మనకి. ఓకే. ఈ రిలేషన్ పర్ఫెక్ట్గా జరుగుతుంది. అంటే -2 చేసినాడు అంతే, -2 లెటర్స్ డిఫరెన్స్ ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రాఘవ్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ నుంచి స్టార్ట్ చేసినాడు. ఓకే. ఇక్కడ నుంచి సౌత్కి 8 కిలోమీటర్స్, తర్వాత లెఫ్ట్ టర్న్ అంటే యాంటీ క్లాక్ డైరెక్షన్ 6 కిలోమీటర్స్, తర్వాత మళ్ళీ లెఫ్ట్ టర్న్ 11 కిలోమీటర్స్. ఓకే. తర్వాత మళ్ళీ టేక్స్ లెఫ్ట్ టర్న్ 12 కిలోమీటర్స్, తర్వాత మళ్ళీ ఫైనల్లీ 3 కిలోమీటర్స్ అంటే ఇక్కడికి స్టార్టింగ్ పాయింట్కి, ఇక్కడ ఈ డైరెక్షన్కి వచ్చినాడు 3 కిలోమీటర్స్. 8 3 11 కదా, కాబట్టి ఇక్కడ పాయింట్కి వచ్చినాడు. ఇక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్ ఏ డైరెక్షన్లో చూస్తున్నాడు, ఈస్ట్కి ఈ డిస్టెన్స్ ఎంత, ఇక్కడ 6, ఇక్కడ 6 అంటే ఈస్ట్కి 6 కిలోమీటర్స్, ఈస్ట్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 3 నెంబర్స్ ఇచ్చాడు. ఈ నెంబర్స్ని 2x x 5x అనుకుంటాను. ఓకే. ఇప్పుడు ఎల్సిఎం కనుక్కోమని అంటే మనకి 2 × 5 × 1 × x కదా. ఓకే. కామన్ ఉండేది రాసుకుంటాను కాబట్టి 5380. ఇప్పుడు హెచ్సిఎఫ్ అనుకోమన్నాడు. హెచ్సిఎఫ్ 3 దాంట్లో కామన్ ఏది ఉంది, ఎక్స్ కదా, అంటే ఎక్స్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది మనకి. ఎక్స్ వచ్చేసి 2తో 2 4 12 13 ఉంటుంది, 2 12 2 18 0, 5తో మళ్ళీ 5 5 25 19 5 15 5 40 538. ఆన్సర్ వచ్చేసి 538. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ పైప్ ఫిల్స్. ఓకే. ఏ పైప్ అనేది 18 అవర్స్ ఫిల్ చేస్తుంది. నెక్స్ట్ బి పైప్ అనేది ఎంటీ చేస్తుంది 24 అవర్స్. ఇప్పుడు ఎల్సిఎం వచ్చేసి మనకి 18 × 24. ఓకే. ఇక్కడ 24, ఇక్కడ 18. ఓకే. ఇది ఎంటీ చేస్తుంది. మామూలుగా అయితే మనకి 18 × 24/24 - 18 చేయాలి. ఇక్కడ ఏమైనా మనకి ఫుల్ ట్యాంక్ అడిగాడా, లేదు 3/4 ట్యాంక్ మాత్రం అడిగాడు కాబట్టి 3/4 అని రాసుకుంటాం. ఇక్కడ 24లో 18 పోతే ఓకే. 6 18 4 24 అంటే డిఫరెన్స్ 6 ఉంటుంది. 8 6 14 అంతే కదా, 8 6 14 1 1 0 6 అంటే డిఫరెన్స్ ఇక్కడ 6 ఉంటుంది. ఓకే. ఇక్కడ వచ్చేసి మనకి 6 కట్ల 4 కట్ల 4 కట్ల 4 18 54. ఓకే. 54 ఆన్సర్ వచ్చేసి 54. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ పైన వచ్చేసి 7 స్క్వేర్ అంటే 7 × 7 × 7కి ఇప్పుడు 7 × 7 × 7 బై ఇక్కడ √49 అంటే 7. ఓకే. ఇంటూ ఈ స్క్వేర్ రూట్ కనుక్కోవాలంటే మనకి 40 స్క్వేర్ చేయండి. ఫస్ట్ 40 స్క్వేర్ ఎంత 1600. ఓకే. 50 స్క్వేర్ చేయండి. 50 స్క్వేర్ అంటే 2500. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో కదా ఈ నెంబర్ ఉండేది. అది కాక మనకి ఈ రెండింటి మధ్యలో కాబట్టి 45 స్క్వేర్ కనుక్కోండి. 45 స్క్వేర్ అంటే మనకి 5 స్క్వేర్ అంటే ఎంత 25. ఇక్కడ మళ్ళీ 4 తర్వాత ఏమొస్తుంది 5 అంటే 5 కదా, 5 × 4 ఎంత 20 అంటే 25. దీనికంటే ఎక్కువ ఉంది కదా నెంబరు, అంటే మనకి 45కి 50కి ఈ మధ్యలో ఉండాలి నెంబర్ ఉండి లాస్ట్ డిజిట్ వాల్యూ 1 రావాలా. లాస్ట్ డిజిట్ వాల్యూ 1 వచ్చేసి మనకి 49, 9 కాబట్టి 49 స్క్వేర్ అవుతుంది. 49 స్క్వేర్ అంటే ఇక్కడ 49 వస్తుంది. ఇక్కడ 49 అంటే మనకి 7 × 7. ఓకే. ఇక్కడ 3 7s క్యాన్సిల్, 1 2 3, ఇంకా రిమైనింగ్ 7 7 49. ఆన్సర్ వచ్చేసి 49. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఫ్రెండ్స్ గుడ్ కంపెనీ. ఓకే. దాన్ని ఇలా కోడ్ రాశాడు. తర్వాత అలాగే సేమ్ ఫ్రెండ్స్ క్రియేట్ నాస్టాలజియా సేమ్ కోడ్ రాశాడు. ఇక్కడ ఫ్రెండ్స్ ఉంది, ఇక్కడ ఫ్రెండ్స్ ఉంది. రెండు దాంట్లో కామన్ ఉండేది ఏది, ఎల్ఐ కామన్ ఉందా, ఇక్కడ లేదు. టీఏ కామన్ ఉంది. ఓకే. ఇక్కడ టీఏ ఉంది, ఇక్కడ టీఏ ఉంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఫ్రెండ్స్ అనేది టీఏ. ఆన్సర్ వచ్చేసి టీఏ. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ ఐకి కేకి రిలేషన్ చూడండి. ABCDFGHIJK ఒక వర్డ్ ఉంది IJK. ఒక కే ఎల్ ఎమ్ ఎన్ ఓ 3 లెటర్స్ అంటే 1 లెటర్ 3 లెటర్స్ డిఫరెన్స్ ఉంది. సేమ్ ఎమ్ ఎన్ ఓ. ఓకే. ఓ పి క్యూ ఆర్ ఎస్. ఓకే. 3 లెటర్స్ ఉంది. తర్వాత ఎమ్ ఎన్ తర్వాతే వస్తుంది, అంటే 1 లెటర్ డిఫరెన్స్ ఉండాలి. ఓకే. ఎన్ తర్వాతే వస్తుంది, 1 లెటర్ డిఫరెన్స్ ఉండాలి. ఎమ్ ఎన్ ఓ తర్వాత ఎస్. ఓకే సరిపోతుంది. తర్వాత సెకండ్ లెటర్ FGH 1 లెటర్. ఓకే. GH తర్వాత IJKLMNOPQ. ఓకే. అన్ని 3 6 8 లెటర్స్ డిఫరెన్స్ ఉంది. ఇక్కడ చూడండి జే తర్వాత FGH. ఓకే. JKL. ఓకే. జే తర్వాత 1 లెటర్ ఉంది. తర్వాత ఎల్ తర్వాత
ఎల్, ఎమ్, ఎన్, ఓ, పి, క్యూ, ఆర్, ఎస్, టి, యు, వి అంటే యు వరకు అంటే ఇక్కడ 3 3 3 8 లెటర్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ చేయండి ఎల్ తర్వాత వి అంటే ఎన్ని లెటర్స్ ఉంటాయి? 9 లెటర్స్ ఉంటాయి కాబట్టి ఇది తప్పు. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఆన్సర్ రైట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ మ్యాన్ రిసీవ్స్ 5,140 పర్ మంత్కి అంటే పర్ మంత్ శాలరీ అవుతుంది. ఇప్పుడు ఏం చేసినాడు దీంట్లో? హీ సేవ్స్ 35% అంటే 100లో 35% సేవ్ చేసినాడు. 35% సేవ్ చేసినాడు. ఎంత ఎంత ఖర్చు పెట్టినాడు? 35% పోగా 65% ఖర్చు పెట్టినాడు. దీంట్లో ఎంత ఖర్చు పెట్టినాడు అని అడుగుతున్నాడు. అంటే 5140 ఇంటూ 65%. ఇక్కడ 0 క్యాన్సిల్, 0 క్యాన్సిల్, 5తో 5 2 5 గట్ల 5 13 5 65 2తో 2 4 2 4 2 5 10 2 14 లాస్ట్ డిజిట్ వాల్యూ చేయండి. 3 21 అన్ని దాంట్లో 21 ఉంది. ఓకే, నార్మల్ మెథడ్లో 257 ఇంటూ 13 3 21 3 10 16 17 3 6 7 7 257 1 7 14 7 12 13 3 3341 ఆన్సర్ వచ్చేసి 3341. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ 1 ఈజ్ యాడెడ్ టు ఈచ్ ఆడ్ డిజిట్, ఆడ్ డిజిట్కి ఏమో +1, తర్వాత ఈవెన్ డిజిట్కి ఏమో -2. ఓకే, ఇప్పుడు వచ్చేసి నెంబర్ వచ్చేసి మనకి 3518642. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ ఇక్కడ ఎంత? ఇక్కడ +1 అంటే 4, 6, ఇక్కడ 2, 6, ఇక్కడ 4, ఇక్కడ 2, ఇక్కడ 0. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి వాట్ విల్ బి ది సమ్ ఆఫ్ ది డిజిట్ ఫ్రమ్ ది సెకండ్ ఫ్రమ్ ది లెఫ్ట్ నుంచి సెకండ్ అంటే 6 ప్లస్ సెకండ్ ఫ్రమ్ ది రైట్ నుంచి సెకండ్ ఇది అంటే 6 + 2 ఎంత? 8. ఆన్సర్ వచ్చేసి 8. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్లీ అండ్ ది సింపుల్ ఇంట్రెస్ట్ 3 years. ఓకే, ఇప్పుడు ప్రిన్సిపల్ కనుక్కోమన్నాడు. మనకి ఇలా వచ్చినప్పుడు మనకి 3 years కదా. ఫస్ట్ నార్మల్గా 10% అంటే లాడర్ మెథడ్లో చేయండి. లాడర్ మెథడ్ అంటే 10% అంటే ఫస్ట్ ఎన్ని ఇయర్స్ ఇచ్చాడు? 3 years కదా. 3 years కనుక్కోండి అంటాడు. 3 yearsకి డిఫరెన్స్ ఇచ్చాడు మనకి. ప్రిన్సిపల్ కనుక్కోండి అంటాడు. ఇప్పుడు వచ్చేసి మనకి 10% అంటే 1/10. ఓకే, 10 కింద డినామినేటర్లో ఏది ఉంటుందో దాన్ని క్యూబ్ చేసుకోండి. అంటే 10 ఇంటూ 10 ఇంటూ 10 అంటే 1000. ఇది 1000 ఫస్ట్. ఇది ప్రిన్సిపల్. ఇక్కడ ఇది ప్రిన్సిపల్ అనుకోండి, అజ్యూమ్ చేసుకోండి. ప్రిన్సిపల్ వచ్చేసి ఇక్కడ నుంచి ఫస్ట్ ఇయర్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10% అంటే 100. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఇక్కడ 100, ఇక్కడ ఇంట్రెస్ట్ 100. మళ్ళీ దీనిపైన ఇంట్రెస్ట్ ఎంత? 10%. 10% అంటే 10, మళ్ళీ 10%, 10, మళ్ళీ దీనిపైన ఇంట్రెస్ట్ అంటే ఎంత? 10% అంటే 1. ఓకే, ఇది మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇక్కడ వచ్చేసి మనకి ఏది ఇచ్చాడు మనకి? డిఫరెన్స్ బిట్వీన్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఇచ్చాడు. ఎన్ని ఇయర్స్కి? 3 yearsకి. 3 yearsకి సరిపోయింది కదా. ఇది ఫస్ట్ ఇయర్కి, ఇది సెకండ్ ఇయర్కి, ఇది థర్డ్ ఇయర్కి. ఇప్పుడు మనకి ఇది ఫస్ట్లో ఉండేదంతా సింపుల్ ఇంట్రెస్ట్. ఇది టోటల్ చేస్తే మనకు వచ్చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ తీసేస్తే ఇది మనకి ఇది డిఫరెన్స్. ఇక్కడంతా మనకి 10 10 10 30 31 అంటే 31 పార్ట్స్ వాల్యూ ఇచ్చాడు. ఎంత? 186. ఇప్పుడు ఎంత? ఇది ప్రిన్సిపల్ 1000 పార్ట్స్ వాల్యూ అనుకోండి అంటాడు. 1000 పార్ట్స్. ఓకే, ఇక్కడంతా 31తో 6 ఇంటూ 1000 6000. ఆన్సర్ వచ్చేసి 6000. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కిరణ్ బారోడ్ సమ్ ఆఫ్. ఓకే, కిరణ్ బారో చేసినాడు. ఎంత సమ్ చేసినాడు? ప్రిన్సిపల్ వచ్చేసి 16,000. తర్వాత టైం వచ్చేసి 2 years. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఫామ్ అయింది మనకి PTR/100. PTR/100. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చినాడు? 4000 ఇంటూ ఈజ్వల్ టు ఇక్కడ 16,000. ఇక్కడ T ఎంత ఇచ్చినాడు? 2 ఇంటూ పర్సంటేజ్, రేట్ ఆఫ్ పర్సంటేజ్ ఇక్కడ 100. ఇక్కడ 2 zeros క్యాన్సిల్, ఇక్కడ 0 క్యాన్సిల్, 4తో 400, 4 ఇక్కడ 4తో మళ్ళీ 4 25, 2తో 12.5. ఎక్స్ వచ్చేసి 12.5. ఆన్సర్ వచ్చేసి 12.5. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ పి. ఓకే, పి వాల్యూ ఇచ్చాడు, క్యూ వాల్యూ ఇచ్చాడు. ఇలా సబ్స్టిట్యూట్ చేయాలి. మనకి ఇంటూ డివైడ్ బై ఎక్కడ వస్తుందో చెక్ చేయండి. ఫస్ట్ పి అంటే డివైడ్ బై, క్యూ అంటే ఇంటూ. ఈ రెండు ఎక్కడ వస్తున్నాయో చెక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ దాంట్లో చెక్ చేయండి. 24. పి అంటే డివైడ్ బై 4. ఎస్ అంటే ఎంత? -28. ఆర్ అంటే ఎంత? +12. క్యూ అంటే ఇంటూ 6. ఇక్కడ 4 6. ఓకే, 6 - 28 12 72. ఇక్కడ వచ్చేసి మనకి 72 78 72 6 78లో 28 తీసేయండి. 0 50. ఇక్కడ ఫస్ట్ ఆన్సర్లోనే వస్తుంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది మనకి.
ఓకే. ఒకవేళ రాకుంటే ఈ 2 ఫస్ట్ ఎక్కడ వస్తున్నాయో అక్కడ చెక్ చేయండి ఫస్ట్. ఓకే. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి నెంబర్స్ డిఫరెన్స్ ఉన్నాయి. నెంబర్ 2 ఉన్నాయి. ఓకే. స్టార్టింగ్ లెటర్ చెక్ చేయండి. యు, PQRSTU, టీ తర్వాత యు వస్తుంది. ఓకే. ఎస్ తర్వాత టీ వస్తుంది. అంటే ఆర్ తర్వాత టీ వస్తుంది. PQRST. ఓకే. PQRST. ఓకే. ఆర్ ముందర ఏమొస్తుంది? క్యూ. అంటే స్టార్టింగ్ లెటర్ క్యూ ఉండాలి. క్యూ వచ్చేసి ఒకటి మాత్రం ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఆడ్ వన్ అవుట్. అంటే 3 మాత్రం ఒక ప్యాటర్న్ ఉంటాయి, ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. ఇక్కడ ఎన్కి క్యూకి రిలేషన్ చూడండి. MNOP Q అంటే 2 లెటర్స్. ఓకే. తర్వాత ABCD ఒక 2 లెటర్స్. G ABCDFG HIJ అంటే 2 లెటర్స్. ఓకే. PQRSTUV అంటే 3 లెటర్స్ వస్తున్నాయి కాబట్టి ఇది మాత్రం డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఇఫ్ 8 డిజిట్ నెంబర్ అన్నాడు. ఓకే. అంటే 3 4 2 5 P99. ఓకే. బై 9 డివిజిబిలిటీ రూల్ అంటే పైన అన్నిటిని సమ్ చేస్తే మనకి డివైడ్ బై 9తో మల్టిపుల్ కావాలి కాబట్టి P ప్లేస్లో ఏం పెడితే మనకి మల్టిపుల్ అవుతుంది. అంటే ఇప్పుడు 9 ఎప్పుడన్నా సమ్ చేసినప్పుడు 9 వస్తే ఇగ్నోర్ చేసేయండి. అంటే ఆ వాల్యూ కన్సిడర్ చేసుకోవద్దు. అంటే ఇక్కడ 9 వచ్చింది కాబట్టి అవసరం లేదు. ఇక్కడ 9 వచ్చింది కాబట్టి అవసరం లేదు. 5 4 9 ఇది ఈ నెంబర్ కూడా అవసరం లేదు. ఇక్కడ 3 3 3 2 5 5 ప్లస్ 1 6 6కి ఏది కలిపితే 9తో పోవాల. అది కూడా మ్యాక్సిమం నెంబర్ ఉండాలి. అంటే 6 4 ప్లస్ 10 10 పోతుందా? పోదు. 6 8 6 8 8 6 14 14 పోతుందా? 9తో పోదు. 6 5 11 పోతుందా? పోదు. 6 3 9 9 పోతుంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ బోత్ రూట్స్ ఓకే 2 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇచ్చాడు మనకి. x² ప్లస్ 3x ప్లస్ 2 0. తర్వాత ఏమన్నాడు? ax² ప్లస్ bx ప్లస్ c 0. ఇక్కడ వచ్చేసి మనకి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్రూ అన్నాడు. అంటే దాంట్లో ABC ఇచ్చాడు కాబట్టి మనకి ఇక్కడ ఏ వాల్యూ అంటే 1. సేమ్ రెండు రూట్స్ ఈక్వల్ కాబట్టి ఇక్కడ ఏ ప్లేస్లో ఉంది 1 అంటే a 1, b 3, c 2. ఓకే. ఇప్పుడు ఈ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఏమవుతుంది మనకి 1 ప్లస్ 9 ప్లస్ 2 ఏమవుతుంది మనకి 9 10 11 13 13 0. ఇది 13 అనేది 0 అవుతుందా? కాదు కాబట్టి తప్పు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ 2 2 4 కదా, 2 2 4 అంటే 9 2 2 4 9 4 13 14 0తో సరిపోతుందా? పోదు కాబట్టి ఇది తప్పు. నెక్స్ట్ a b అంటే ఇక్కడ 1 2 3 ఇక్కడ 3 ఈక్వల్ ఉన్నాయా? లేవు. నెక్స్ట్ ఇది మనం సబ్స్టిట్యూట్ చేయండి. 1/1 ఇక్కడ 2/2 3/3. సారీ, b అంటే 3/2, c అంటే 2/3. ఈ 3 ఈక్వల్ ఉన్నాయా? లేవు. కాబట్టి రిమైనింగ్ ఏది ఉంది మనకి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూ కదా వచ్చేది మనకి కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే. థర్డ్ది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి sin 5a. ఓకే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సైన్ కాస్ ఇలా వచ్చినప్పుడు ఈజ్వల్ వచ్చినప్పుడు sin a cos b. ఓకే. cos b అన్నప్పుడు a ప్లస్ b వచ్చేసి 90. ఓకే. ఇప్పుడు సేమ్ ఇలాగే వచ్చినది. ఇప్పుడు ఏమవుతుంది 5a ప్లస్ a మైనస్ 42 90. ఇక్కడ మనకి 6a 92ని 90 ప్లస్ 42 to 132 అంటే a 132/6. 6 12 22. ఏ వచ్చేసి 22. ఆన్సర్ వచ్చేసి 22. ఓకే. ఇది మాత్రం ఈ కండిషన్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఇలా వచ్చినప్పుడు a ప్లస్ b వచ్చి 90 degrees. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2 బ్యాగ్స్. ఓకే. బ్యాగ్ అంటే x అనుకుంటాను. 2x ప్లస్ 11y వచ్చేసి 505. ఓకే. తర్వాత 10x ప్లస్ 10y వచ్చేసి 1310. ఓకే. తర్వాత ఏమన్నాడు 8 బ్యాగ్స్ 8x మైనస్ 8yకి ఎంత కనుక్కోమన్నాడు. ఇక్కడ వచ్చేసి మనకి 8 కామన్ తీసుకుంటే x మైనస్ y. ఓకే. ఇక్కడ ఎంతో కొంత ఆన్సర్ అనుకుంటాను. ఆప్షన్స్లో ఇక్కడ ఎంతో కొంత అంటే p అనుకుంటాను ఆన్సర్. ఇక్కడ p అనుకుంటే p/8. p బై అంటే x మైనస్ y అనేది ఎగ్జాక్ట్గా ఒక వాల్యూ వస్తుంది. అంటే పాయింట్లలో రాకూడదు కాబట్టి 8 అనేది ఎగ్జాక్ట్గా డివిజిబుల్ చేయాలి దీన్ని p అనేది. కాబట్టి ఇది నార్మల్ మెథడ్ చేస్తే x y కనుక్కొని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది. అలా కాకుండా ఇలా చేయండి ఒకసారి. ఇలా వచ్చినప్పుడు మనకి x మైనస్ y p అనేది ఎగ్జాక్ట్గా 8తో పోవాలా, డివిజిబుల్ కావాలా. ఏది ఆన్సర్ డివిజిబుల్ అవుతుంది మనకి 617 డివిజిబుల్ అవుతుంది ఆడ్ నెంబర్ కాబట్టి ఇది కాదు. ఇది 619 ఇది ఆడ్ నెంబర్ కాదు. 618 పోతుందా చూడండి 8తో 8 56 61 56. ఓకే. 5 58 8 48 8 56 77 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఇది కూడా పోదు. ఇక్కడ 616 పోతుంది ఏమో చూడండి 616/8. ఇక్కడంతా మనకి 8 56
56 మళ్ళీ 5 8 56 77 ఓకే. కాబట్టి ఎగ్జాక్ట్గా 8తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, నార్మల్ మెథడ్ అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది బేస్. ఓకే, బేస్ అండ్ హైట్ వచ్చి బేస్ ఎంత ఇచ్చినాడు 97, హైట్ ఎంత ఇచ్చినాడు 43. ఇప్పుడు ఏం కనుక్కున్నాడు ఏరియా ఆఫ్ పారాగ్రామ్, ఏరియా ఆఫ్ ప్యారలోగ్రామ్. ప్యారలోగ్రామ్ అంటే మనకు వచ్చేసి బి ఇంటూ హెచ్ అంటే 97 × 43. లాస్ట్ డిజిట్ వాల్యూ చేయండి 321, లాస్ట్లో ఒకటి రావాలి, లాస్ట్లో ఒకటి వచ్చేసి 2 ఉన్నాయి. ఓకే, నార్మల్ మెథడ్ చేయండి 97 × 43, 321, 9 3 27, 28 29, 29, 4 28, 4 28, 9 46, 37 38, 38, 1 9 17, 8 2 10 11, 41 71, 41 71. ఆన్సర్ వచ్చేసి 41 71. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ మ్యాన్ కవర్స్ డిస్టెన్స్. ఓకే, డిస్టెన్స్ ఇచ్చాడు మనకి, వాటి యొక్క స్పీడ్స్ ఇచ్చాడు. తర్వాత ఏమైనా అనుకో యావరేజ్ స్పీడ్ వాడే ఇచ్చాడు. యావరేజ్ స్పీడ్ వచ్చేసి మనకి 54. యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఓకే, టోటల్ టైం. ఇప్పుడు టోటల్ టైం అంటే ఎంత? టోటల్ టైం అంటే మనకు వచ్చేసి టోటల్ డిస్టెన్స్ బై టోటల్ డిస్టెన్స్ ఎంత? 8 14 76, 10 53, 8 19, 8 19, 6 3 9 9 18, 7 7 2 9 9 14, 8 4 12 13, 3 3348, 3348 బై 54 చేస్తే మనకి టోటల్ టైం వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి యావరేజ్ స్పీడ్ కదా, ఈ యావరేజ్ స్పీడ్ కింద పంపించేసేయండి. ఇక్కడ వచ్చేసి మనకి 54 3348 ఎంత అవుతుంది మనకి? 54 2తో కొట్టండి, 2తో 2 2 2 కట్ల 2 2014. ఓకే, 2 కట్ల 2 2 4 12, 2 4 12, 2 14, 2 4 8. ఓకే, 9 9తో 9 ముళ్ళ ఇక్కడ 9 కట్ల 9, 9 7 77, 9 72, 9 72, 6 9 72, 77లో 72 పోతే 54, 9 54. ఓకే, 3తో 3 6 18, 3 2 6 62. ఓకే, టోటల్ టైం వచ్చేసి 62. ఇప్పుడు మనకి 819 బై 63 ఎంత మనకి? 63 13తోనా? 63 13 13 ముళ్ళ 39, 13 ముళ్ళ 13 6 6 ముళ్ళ 18, 6 6 9 9 9 9 9 9 3 13 6 6 ముళ్ళ 18, 6 6 7 7 78 3 78 3 అంటే 8 9 10 11 11 8 8 19. ఓకే, అంటే 13. ఇక్కడ వచ్చేసి మనకి 13 ఒక టైం వచ్చేసి 13 ప్లస్ తర్వాత ఇది తెలీదు ఎక్స్ ప్లస్ ఇక్కడ వచ్చేసి మనకి 81 1053 బై 81. 81 ఎంత అవుతుంది? 81 81 105లో 81 పోతే 5లో 1 పోతే 4, 10లో 8 పోతే 2 243. 243 అంటే 81 × 3, 3 కట్ల 3 3 24 243. ఓకే, 13 ఇక్కడ ఉన్న 13. టోటల్ టైం ఎంత మనకి? 62. ఓకే, ఇప్పుడు 13 13 × 2 2 6 2 26 62లో 26 పోతే 6. ఇక్కడ వచ్చేసి 5 ఉంటే 5లో 2 పోతే 3 అంటే ఎక్స్ వాల్యూ టైం వచ్చేసి మనకి 36. ఈ 36ని దీంతో చేస్తే మనకి వాల్యూ వస్తుంది కదా, అంటే 1476 బై 36 ఎక్స్ అంటే ఈ స్పీడ్ కదా, అంటే ఇది యువతలో పంపించేసేది. అంటే 1476 36 ఇంటూ సంథింగ్ అంటే 6 లాస్ట్లో రావాలా. 6ని దేంతో చేస్తే 6 వస్తుంది అంటే 6 చేస్తే వస్తుందా? రాదు. 6 × 6 దేంతో చేస్తే వస్తుంది? దీంతో చేసిన వస్తుంది, దీంతో చేసిన వస్తుంది. తర్వాత కాబట్టి నార్మల్ మెథడ్లో చేయండి. అంటే ఇక్కడ వచ్చేసి మనకి 1476 బై 36. ఇక్కడ వచ్చేసి 9 9 4 9 కట్ల 9 5 57 9 6 54 54 3 9 46 4తో 4 16 4 కట్ల 41. ఆన్సర్ వచ్చేసి 41. ఓకే, ఫస్ట్ యూనిట్ డిజిట్ చెక్ చేయండి. ఏమైనా 2 వస్తున్నాయంటే నార్మల్ మెథడ్లో చేయండి. ABCDGH అండ్ I సిట్టింగ్ అరౌండ్ ఏ సర్కులర్ టేబుల్. ఓకే, సర్కులర్ టేబుల్లో కూర్చున్నారు. ఓకే, ఎంత? ఓన్లీ 1% సిట్ బిట్వీన్ డీకి జీకి. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి 1 2 3 4 5 6 7. ఓకే, ఓన్లీ 1% సిట్ బిట్వీన్ డీకి జీకి. డీకి లెఫ్ట్లో, జీకి లెఫ్ట్లో ఉండాలా. ఓకే, తర్వాత ఏమన్నా మనకి జీకి లెఫ్ట్లో డి ఉండాలా. ఓన్లీ 1%. ఓకే, తర్వాత హెచ్ సిట్స్ థర్డ్ టు ది ఐకి రైట్లో, థర్డ్ రైట్లో 1 2 థర్డ్ రైట్లో హెచ్. ఓకే, సి సిక్స్ టు ది ఏకి లెఫ్ట్లో థర్డ్ లెఫ్ట్లో 1 2 3 సికి థర్డ్ లెఫ్ట్లో. ఓకే, హెచ్ సిక్స్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ సి. సికి ఇమీడియట్ రైట్లో హెచ్ ఉండాలా. ఓకే,
ఈ 4 కండిషన్స్లో మనకి బి ఈజ్ నాట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ సి, సి పక్కలో బి ఉండకూడదు. ఓకే, ఈ 5 కండిషన్స్లోనూ మనకి ఏవి 2 అంటే ఎక్కువ లెటర్స్ రిపీట్ అయినాయి, సి, సి అనేది రిపీట్ అయింది కాబట్టి సి నుంచి స్టార్ట్ చేయండి. సి అనేది మనకి సి ఇక్కడ అనుకుంటాను, సి అనేది సికి ఇమీడియట్ రైట్లో హెచ్ ఉండాలా. ఓకే, సి నుంచి మళ్ళీ ఏమన్నాడు, సికి ఇమీడియట్ రైట్లో, సికి ఏకి లెఫ్ట్లో అంటే సికి థర్డ్ రైట్లో, సికి థర్డ్ రైట్ 1 2 3 సికి థర్డ్ రైట్లో ఏ ఉండాలా. ఓకే, తర్వాత మళ్ళీ ఏమన్నాడు మనకి హెచ్ ఇచ్చాడు. ఓకే, హెచ్ నుంచి సికి థర్డ్ రైట్లో. ఓకే, తర్వాత మళ్ళీ ఏమన్నాడు హెచ్ ఐకి థర్డ్ రైట్లో అంటే ఐకి థర్డ్ రైట్లో, హెచ్కి థర్డ్ లెఫ్ట్లో, 1 2 3 హెచ్కి థర్డ్ లెఫ్ట్లో ఐ అంటే ఐకి థర్డ్ రైట్లో హెచ్ ఉంటాడు. ఓకే, సికి పక్కలో బి ఉండకూడదు అంటే బి ఇక్కడ వస్తాడు. తర్వాత ఏమన్నా మనకి జీకి డీకి మధ్యలో ఒక పర్సన్ కూర్చోాలా. అది కూడా జీకి లెఫ్ట్లో అంటే జీకి లెఫ్ట్లో అంటే జీ ఇక్కడ వస్తే లెఫ్ట్లో డి, ఓకే కాదు, జీ ఇక్కడ వస్తే లెఫ్ట్లో మనకు వచ్చేసి డి వస్తాడు. ఇక్కడ బి రాదు కాబట్టి ఇక్కడ వచ్చేసి బి వస్తాడు మనకి. సరిపోయినారు మనకి. హౌ మెనీ పీపుల్స్ ఇట్ బిట్వీన్ బీకి జీకి మధ్యలో ఎంతమంది కూర్చున్నారు. అది కూడా బి నుంచి రైట్ అంటే ఈ డైరెక్షన్ 1 2 ముగ్గురు ఆన్సర్ వచ్చేసి 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లైక్ LIKEని ఎలా రాశాడు 6284. సేమ్ అలాగే హెయిర్ HIR వచ్చేసి 9578. ఓకే, ఐ రెండో దాంట్లో ఐ ఉంది, రెండు దాంట్లో కామన్ ఉండేది ఏది 6 కామన్ లేదు, 2 కామన్ లేదు, 8 ఆన్సర్ వచ్చేసి 8 మాత్రం కామన్ ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి 8. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ రెక్టాంగులర్ టిన్ షీట్. ఓకే, మనకి లెంత్ ఇచ్చాడు 17 సెంటీమీటర్స్. తర్వాత విడ్త్ ఎంత ఇచ్చాడు 22 సెంటీమీటర్స్. ఓకే, ఇఫ్ రోల్డ్ అలాంగ్ విడ్త్ సైడ్ రోల్ చేయమన్నాడు. ఓకే, విడ్త్ సైడ్ ఎట్ సైడ్ అయితే రోల్ చేయమన్నాడు మనకి 17 22, ఎట్ సైడ్ అయితే రోల్ చేయమన్నాడు, విడ్త్ సైడ్ రోల్ చేయమన్నాడు కాబట్టి విడ్త్ సైడ్ రోల్ చేయమన్నాడు కాబట్టి ఇది మనకి సర్కంఫరెన్స్ అవుతుంది. ఓకే, ఇది సిలిండర్. ఈ సిలిండర్ అయినప్పుడు ఈ సర్కిల్ ఉంది కదా, ఇట్ సైడ్ రేడియస్ ఉంటుంది మనకి. ఇదే రోల్ చేయమన్నాడు కాబట్టి విడ్త్ సైడ్ ఇదంతా. కాబట్టి విడ్త్ అంటే మనకి ఇక్కడ సర్కిల్ సర్కంఫరెన్స్ అవుతుంది. విడ్త్ అంటే సర్కంఫరెన్స్ అంటే 2πr. విడ్త్ అంటే 22, 2πr. ఆర్ వాల్యూ అంటే 22/2π. ఓకే, 2 1 2 11 అంటే ఆర్ వచ్చేసి 11/π. ఓకే, ఇప్పుడు ఆర్ తెలుసు మనకి. హెచ్ అంటే ఇది లెంత్. ఓకే, ఇప్పుడు మన ఫార్ములా ఏంది, వాల్యూమ్ 2πRH, 2 × π. ఓకే, π 2πr πr²H ఆర్ అంటే ఎంత 11/π ఇంటూ 11/π. ఓకే, ఇంటూ హెచ్ అంటే 17, పై క్యాన్సిల్. ఇక్కడ ఎంత 121 ఇంటూ 17/π. ఓకే, లాస్ట్ డిజిట్ వాల్యూ చెక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మనకి లాస్ట్లో 7 రావాలి. లాస్ట్లో 7 వచ్చేసి 1 మాత్రం ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డిఫరెన్స్ నెంబర్ సిరీస్. ఈ రెండు యొక్క డిఫరెన్స్ ఎంత -2, తర్వాత -4 -6 -8 -8 -10 అంటే 920లో 10 పోతే 912 ఆన్సర్ వచ్చేసి 912. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి 41, 40 34 24 అలాగే 63 80 23. ఓకే, ఇది ఏ కండిషన్లో ఉందో ఇది కూడా ఆ కండిషన్లో ఉంటుంది. అంటే ఇక్కడ వచ్చేసి మనకి ఎలా రాశాడంటే 41 24 కలపండి ఎంత 4 1 5 4 2 6 65 పోతుందా, 65 దగ్గరలో ఉందా, 4 డిఫరెన్స్ ఏంటి 41 24కి. ఇక్కడ ఎంత మనకి 14 7. ఓకే, 3లో 2 పోతే 1 17, 17కి 24కి రిలేషన్ ఉందా, ఇంటూ 2 చేశాడు. ఓకే, ఇప్పుడు 63 23 ఇక్కడ ఎంత 0 4 40కి ఇంటూ 20 అంటే ఇంటూ 20. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ మళ్ళీ ఇంటూ 2 చేశాడు. అంటే ఇప్పుడు కూడా 19 17 డిఫరెన్స్ ఎంత 2 2 2 4 సెంటర్లో 4 రావాలా, రాదు. 46 24 6 4 పోతే 2 22 ఇంటూ 4 22 ఇంటూ 2 44 రావాలా, తప్పు. 17 11కి డిఫరెన్స్ ఎంత 7లో 1 పోతే 6. ఓకే, 6 ఇంటూ 2 12 రావాలా, 14 ఇచ్చాడు కాబట్టి తప్పు. రిమైనింగ్ అయింది మనకి ఇదే ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నెంబర్ సిరీస్ ఇచ్చాడు. ఫస్ట్ 189కి 166కి డిఫరెన్స్ 9 6 పోతే 3, ఇక్కడ 8 6 పోతే 23. ఓకే, మళ్ళీ 155కి 166కి మళ్ళీ ఎంత 166లో 155 పోతే 10. ఓకే, తర్వాత 155లో 132 పోతే ఇక్కడ 5లో 2 పోతే 3 2 అంటే 23 10 23 ఇలా డిఫరెన్స్ వస్తుంది. 23 10 23 10 23
10 అంటే 98లో 10 పోతే 88. ఆన్సర్ వచ్చేసి 98లో 165 10 150 ఓకే 166కి 155కి ఎంత డిఫరెన్స్ 11 కాదు సారీ 23 11 ఓకే 98లో 11 పోతే 8లో 11 పోతే 8లో 1 పోతే 7 9లో 1 పోతే 8 87 ఆన్సర్ వచ్చేసి 87 ఓకే సీక్వెన్స్ వచ్చేసి 23 11 ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 7 పీపుల్ IJKL అండ్ OP అండ్ సిట్టింగ్ ఇన్ ఏ రో ఒక రోలో కూర్చున్నారు ఓకే ఎంతమంది 7 పీపుల్ ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు 5 6 7 మంది ఓకే ఓన్లీ 3 పీపుల్ సిట్ బిట్వీన్ ఐకి జేకి మధ్యలో 3 పీపుల్ ఓకే తెలియదు మనకి ఐకి జేకి మధ్యలో 3 పీపుల్ జేకి ఐకి మధ్యలో 3 పీపుల్ ఓకే ఎల్ సిట్స్ టు ది ఇమీడియట్ జేకి లెఫ్ట్లో జేకి ఇమీడియట్ లెఫ్ట్లో లెఫ్ట్ అంటే ఇక్కడ ఇమీడియట్ లెఫ్ట్లో ఎల్ ఉండాలా ఓకే తర్వాత నో వన్ సిట్స్ బిట్వీన్ క్యూకి రైట్లో ఎవరు కూర్చోకూడదు అంటే క్యూకి రైట్లో ఎవరు కూర్చోమంటే లాస్ట్ వస్తాడు ఓకే ఓన్లీ 2 పీపుల్ సిట్ బిట్వీన్ క్యూకి ఎల్కి మధ్యలో 2 పీపుల్ క్యూకి ఎల్కి మధ్యలో ఓకే మనకి ఎల్కి ఇచ్చిన రిలేషన్ ఎల్ జేకి లెఫ్ట్లో అంటే ఎల్కి రైట్లో జే కూర్చున్నాడు మళ్ళీ జేకి ఐకి మధ్యలో 2 పీపుల్ జేకి ఐకి మధ్యలో 3 పీపుల్ అంటే జేకి ఐకి మధ్యలో 3 పీపుల్ ఓకే తర్వాత ఏమైనా మనకి క్యూ ఎల్ అయిపోయింది కే సిట్స్ టు ది ఇమీడియట్ పీకి రైట్లో కే అంటే పీకే పక్కన రావాలా పీకే ఓకే రిమైనింగ్ ఎవరు మిగిలిపోయినా మనకి IJK L O వచ్చేసి ఈడేస్తాడు ఓకే తర్వాత ఏమన్నాడు హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ ఓకి కేకి మధ్యలో ఎంతమంది వచ్చినారు ఇద్దరు ఆన్సర్ వచ్చేసి ఇద్దరు 2 ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మోహన్ బాట్ 51 బుక్స్ అట్ 1120 పర్ బుక్ ఓకే 1120 పర్ బుక్ అంటే ఎంత ఎన్ని బుక్స్ 51 ఓకే ఇక్కడ వచ్చేసి మనకి 1120 ఇంటూ 0 5 2 10 5 గట్ల 5 6 5 గట్ల 5 ఓకే 0 2 1 7 5 5 7 120 ఓకే తర్వాత ఏమన్నా మనకి 48 బుక్స్ అట్ 900 రూపీస్ పర్ బుక్ అంటే 900 ఇంటూ 48 0 0 48 ఇంటూ 9 9 9 9 9 9 36 37 38 42 43 432 ఓకే ఇదేం చేసినాడు మనకి ఓకే ఇది కూడా బై చేసినాడు 432 0 0 0 2 3 7 3 10 5 5 10 ఇది టోటల్ అమౌంట్ అనేది 10,00,000 1,320 1,320 ఇప్పుడు ఎంత యావరేజ్ అనుకోమన్నాడు యావరేజ్ అంటే మనకి ఎన్ని బుక్స్ 51 48 4 9 8 9 9 99తో 99 వన్జా ఓకే 99తో 100320 ఇక్కడ 99 వన్జా 99 తర్వాత 1 3 తర్వాత మళ్ళీ 0 అంటే 0 ఓకే 130 99తో 130 పోతుందా 130 మళ్ళీ 1తో అంటే 130 99 అంటే 101 స్టార్టింగ్లో రావాలా స్టార్టింగ్లో 101 ఒకటి మాత్రం ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది ఓకే టోటల్ మొత్తం చేయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆల్ఫాబెటిక్ అండ్ నెంబర్ సిరీస్ నెంబర్ చెక్ చేయండి నెంబర్ వచ్చేసి 16కి 4కి 24లో 16 పోతే 8 తర్వాత 8 కలిపితే 32 తర్వాత 8 కలిపితే 40 ప్లస్ 8 48 ఉండాలి 48 తప్పు స్టార్టింగ్ లెటర్ ఎన్ ఉంది సెకండ్ లెటర్ చెక్ చేయండి IJK L అంటే 2 లెటర్స్ LMNO 2 లెటర్స్ OPQR 2 లెటర్స్ RSTU అంటే యూ రావాలా U48 ఆన్సర్ వచ్చేసి U48 ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ సైడ్ ఇచ్చాడు మనకి వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ అంటే ఏ క్యూబ్ అంటే 42 × 42 లాస్ట్ డిజిట్ వాల్యూ చెక్ చేయండి 2 4 4 8 లాస్ట్ 8 రావాలా 8 వచ్చేసి ఒకటి మాత్రం ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ABC ఈజ్ ఈక్వల్ టు XYZ అన్నాడు అంటే టూ కాంక్రెంట్ యాంగిల్స్ అన్నప్పుడు మనకి ట్రయాంగిల్స్ అన్నప్పుడు ఇక్కడ ఏ వాల్యూ ఇస్తే అంటే యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ X యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ Y యాంగిల్ Z ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ C ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ Z ఇక్కడ వచ్చేసి మనకి వీటి యొక్క రేషియో ఇచ్చాడు రేషియో ఇచ్చినప్పుడు మనకి ఇప్పుడు వీటి యొక్క యాంగిల్స్ అనుకోండి అంటే ఇప్పుడు ఎంత మనకి ట్రయాంగిల్లో టోటల్ సమ్ 180 అంటే ఇక్కడ వచ్చేసి 4 4 8 8 10 10x వచ్చేసి 180 అంటే x వచ్చేసి 18 దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి ఇప్పుడు ఏం కనుక్కున్నాడు x z మనకి x అంటే ఏమన్నాడు A z అంటే ఏమన్నాడు C అంటే A ప్లస్ C A ప్లస్ అంటే ఎంత 4 + 2 అంటే 6
6 పార్ట్స్ వాల్యూ 1 పార్ట్ వాల్యూ 18 6 పార్ట్స్ వాల్యూ అంటే 18 × 6 8 6 48 అరగంట 6 108 ఆన్సర్ వచ్చేసి 108. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈచ్ ఆఫ్ ది డిజిట్ ఇన్ ది నెంబర్ ఓకే ఈజ్ అరేంజ్డ్ డిసెండింగ్ ఆర్డర్ అంటే లెఫ్ట్ నుంచి రైట్కి పెద్ద నుంచి చిన్నకి పెద్దదంతా మనకి 9 తర్వాత 8 7 ఉందా లేదు 5 ఉందా 6 ఉందా లేదు 5 ఉందా ఉంది 4 3 2 1 ఓకే. తర్వాత ది పొజిషన్స్ ఆఫ్ ది హౌ మెనీ డిజిట్స్ రిమైన్ అన్చేంజ్డ్ ఓకే ముందు నెంబర్ రాసుకోండి 8 5 1 4 9 3 2 ఓకే. ఇప్పుడు ఏమన్నాడు ది పొజిషన్స్ హౌ మెనీ డిజిట్స్ రిమైన్స్ అన్చేంజ్డ్ ఇన్ ది నెంబర్ ఓకే. ఇప్పుడు 8 ఇక్కడ 8 ఉంది ఇక్కడ 8 ఉందా ఉందా లేదు కాబట్టి లేదు. తర్వాత 5 ఉంది 5 ఉంది లేదు. 1 ఉందా 1 ఉందా లేదు. తర్వాత 4 ఉందా 4 ఉంది ఓకే ఒక డిజిట్ ఉంది. తర్వాత 3 ఉందా 3 9 ఉందా లేదు 3 ఉందా లేదు 2 ఉందా లేదు అంటే ఒక డిజిట్ మాత్రం ఇక్కడ పైన 4 ఉంది కింద కూడా 4 ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఒక డిజిట్ మాత్రమే మారకుండా అట్లనే ఉంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మోడ్ అన్నాడంటే ఏ నెంబర్ ఎక్కువ సార్లు రిపీట్ అయింది అని అంటే 1 ఇక్కడ చూడండి 1 ఎన్నిసార్లు రిపీట్ అయింది 1 1 1 1 2 2 అంటే ఇది 2 సార్లు 4 వచ్చేసి 1 1 2 2 3 4 ఇది 4 సార్లు ఓకే. 2 అనేది 1 1 1 1 ఒకసారి 5 అనేది 1 1 1 2 2 సార్లు ఓకే. ఏది ఎక్కువ సార్లు రిపీట్ అయింది 4 ఎక్కువ సార్లు రిపీట్ అయింది కాబట్టి ఆన్సర్ వచ్చేసి 4. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆడవన్నమాట అంటే 3 మాత్రం ఒక ప్యాటర్న్ అంటే ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంది. పీకి ఎల్కి పీకి కేకి రిలేషన్ ఏంది ఏబిసి తర్వాత లాస్ట్లో ఇది చెక్ చేయండి ఐ తర్వాత జే పి ఆర్ తర్వాత ఎస్ వస్తుంది ఓకే. ఓ తర్వాత పి వస్తుంది యూ తర్వాత బి వస్తుంది ఓకే. పీకి కేకి రిలేషన్ కే తర్వాత ఎంత వస్తుంది ఎల్ ఎమ్ ఎన్ ఓ పి క్యూ ఆర్ ఓ ఎల్ఎంఎన్ఓ అంటే 4 లెటర్స్ ఇక్కడ ఓ నుంచి ఆర్ ఓ నుంచి ఎన్కి ఇక్కడ చూడండి కే నుంచి పీకి పోతున్నా అంటే ఓ నుంచి ఎన్ వస్తుందా రాదు ఎన్ తర్వాత ఓ వస్తుంది అంటే ఓకే. ఓ తర్వాత ఎన్ వస్తుంది అంటే ఓకి ఎన్కి ఎంత రిలేషన్ ఎన్కి ఓకి ఈ డైరెక్షన్ చూడండి ఈ డైరెక్షన్ ఫార్వర్డ్ దీని యొక్క డైరెక్షన్ చూడండి ఇది ఒక బ్యాక్వర్డ్ ఓకే. ఈ డైరెక్షన్ చూడండి ఇది కేఎల్ఎం కే తర్వాత ఎన్ తర్వాత ఓ వస్తుంది కే తర్వాత ఎల్ వస్తుంది క్యూ తర్వాత ఆర్ వస్తుంది పి తర్వాత క్యూ రావాలి కానీ కే వచ్చింది కాబట్టి ఇది మాత్రం డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే. ఆన్సర్ వచ్చేసి ఏ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ సచ్ నెంబర్స్ అడిగాడు. నెంబర్స్ తర్వాత ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ఏ సింబల్ ఓకే. ఇమీడియట్లీ ఫాలోడ్ బై సింబల్ అంటే సింబల్ నెంబర్ సింబల్ ఫస్ట్ సింబల్ నెంబర్ 2 సింబల్స్ మధ్యలో నెంబర్ ఉండాలి 2 సింబల్స్ మధ్యలో నెంబర్ ఉండాలి 2 సింబల్స్ మధ్యలో నెంబర్ ఓకే 2 సింబల్స్ మధ్యలో నెంబర్ ఉండాలి ఓకే. 3 ఉన్నాయి 4 వచ్చిందా ఇక్కడ 2 సింబల్స్ ఇంకా ఎక్కడ మిస్ అయినబ్బా 2 సింబల్స్ మధ్యలో నెంబర్ ఉండాలా 1 ఓకే. ఇక్కడ కూడా వస్తుంది చూడండి ఇక్కడ 2 సింబల్స్ ఉన్నాయి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 2 సింబల్స్ ఉన్నాయి కాబట్టి ఆన్సర్ వచ్చేసి 4. ఓకే. నేను మిస్ అయినాను సారీ ఆన్సర్ వచ్చేసి 4. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ సచ్ సింబల్స్ అడిగాడు. ఇమీడియట్లీ ప్రిసీడింగ్ బై నెంబర్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై సింబల్ అంటే నెంబరు 2 సింబల్స్ ఒక నెంబరు 2 సింబల్స్ ఒక నెంబరు 2 సింబల్స్ 2 ఒక నెంబరు 2 సింబల్స్ 3 ఒక నెంబరు 2 సింబల్స్ 4 అంతే 4 ఆన్సర్ వచ్చేసి 4. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ షాప్ కీపర్ ఎక్స్పెక్ట్స్ గెయిన్ ఓకే. గెయిన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఎంత గెయిన్ వచ్చేసి 34%. ఓకే. ఇన్ ఏ వీక్ సేల్ ప్రొసీడ్స్ ఓకే. సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు అంటే 134% ఇచ్చాడు వాల్యూ ఎంత 3417 ఇప్పుడు వచ్చేసి మనకి 100% 34% అంటే 134 వచ్చేసి 3417 ఇప్పుడు వచ్చేసి 34 ఓకే. ఎంత క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి 3417 ఇంటూ 34 ఈజ్ ఈక్వల్ టు 134 ఇంటూ ఎక్స్ అంటే ఇక్కడ చూడండి 4 28 ఇక్కడ వచ్చేసి 8 లాస్ట్ డిజిట్ వాల్యూ 4ని దేంతో చేస్తే 8 వస్తుంది 7తో చేస్తే లాస్ట్ డిజిట్ వాల్యూ 7 ఉండాలి ఆన్సర్ వచ్చేసి ఇది ఓకే. 7తో చేస్తేనే 8 వస్తుంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి 867. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీన్ ప్రపోర్షన్ అంటే మన ఫార్ములా వచ్చేసి మీన్ ప్రపోర్షన్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి అంటే ఫస్ట్ 13 ఇంటూ ఇది చేద్దాం తర్వాత స్క్వేర్ రూట్ చేద్దాం 13 ప్లస్ 8√5 ఇంటూ 10 మైనస్ 2√5 ఓకే. ఇక్కడ వచ్చేసి మనకి 130 మైనస్ 13 26 26√5 ప్లస్ 80
√5 తర్వాత ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 8 2 16 16 16 5 80 ఓకే 80 ఇక్కడ వచ్చేసి 80లో నుంచి 26 పోతే 80లో నుంచి 26 పోతే ఇక్కడంతా మనకి 10లో 6 పోతే 4 7లో 2 పోతే 5 54 54 √5 54 √5 ఓకే ఇక్కడ 130లో 80 పోతే 130లో 80 పోతే 8 6 8 6 8 5 50 50 50 మైనస్ 50 50 మైనస్ 54 √5 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 50 మైనస్ మైనస్ ప్లస్ ఓకే సారీ ప్లస్ ఇక్కడ 50 ప్లస్ 54 √5 ఓకే ఆన్సర్ వచ్చేసి 50 ప్లస్ 54 √5 50 ప్లస్ 54 √5 ఓకే ఆన్సర్ వచ్చేసి ఇది ఓకే ఇది మాత్రం ఈ ఫార్ములా మాత్రం ముఖ్యం మీన్ ప్రపోర్షన్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మోడ్కి మోడ్ ఎక్సీడ్స్ అంటే మైనస్ మోడ్ మైనస్ మీన్ ఇచ్చాడు ఎంత 37.8 తర్వాత ఏమన్నాడు మోడ్కి మీడియన్కి కనుక్కోండి అంటున్నాడు మీడియన్ మనకు ఫార్ములా వచ్చేసి మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్ ఓకే ఇప్పుడు వచ్చేసి మనకి మోడ్కి మీడియన్కి రిలేషన్ కనుక్కోవాలి కాబట్టి ఇక్కడ వచ్చేసి మీన్ అంటే మోడ్ని అవతల పంపించేసాను అంటే మీన్ వచ్చేసి మోడ్ మైనస్ 37.8 అంటే మీన్ ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేయండి అంటే మోడ్ వచ్చేసి మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మోడ్ మైనస్ 37.8 2 ఇంటూ 37.8 ఇంటూ 2 2 16 2 14 15 5 2 6 7 75.6 అంటే ఇక్కడ వచ్చేసి మనకి 3 మీడియన్ 2 మోడ్ మైనస్ ఇక్కడ వచ్చేసి 75.6 ఓకే ఇక్కడ వచ్చేసి మనకి ఈ మీడియాని మోడ్ని అవతల పంపించేసి అంటే 3 మోడ్ ఇది కూడా 3 మీడియన్ కూడా అవతల వచ్చేస్తే 3 మీడియన్ వచ్చేసి 75.6 3 కామన్ తీస్తే 75.6ని 3తో చేయండి మనకి డిఫరెన్స్ వస్తుంది ఇక్కడ ఎంత 3 కట్ల 3 3 2 6 3 5 15 3 2 6 25.2 ఆన్సర్ వచ్చేసి 25.2 ఓకే ఈ ఫార్ములా ముఖ్యం మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మార్కెట్ ప్రైస్ ఎంపీ ఇచ్చాడు మనకి ఎంత 668 తర్వాత ఎంపీకి కాస్ట్ ప్రైస్కి రిలేషన్ ఇచ్చాడు 22% అబౌవ్ అంటే 122 ఇంటూ 122% ఇంటూ సిపి ఓకే తర్వాత ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇచ్చాడు ఎంత 7% ఓకే ఇప్పుడు డిస్కౌంట్ పర్సెంటేజ్ కనుక్కున్నాడు దీని ఫార్ములా వచ్చేసి మనకి ఎంపీ బై సిపి ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ పి బై 100 మైనస్ సి 100 మైనస్ డి ఎంపీ ఎంత మనకి 122 బై 100 ఇంటూ ఇక్కడ ఎంత మనకి ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ పి అంటే 107 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 107 100 బై 122 దేంతో పోతుంది మనకి 107 ఓకే 122 దేంతో పోతుంది మనకి 8తో 8 9 122 టు 9 చేయండి 9 9 18 19 9 ఓకే 9తో 9 8 ఓకే 10లో 8 పోతే 2 ఇక్కడ 8 ఉంటుంది 9 18 9 0 92 ఓకే ఇక్కడ వచ్చేసి మళ్ళీ 0 మళ్ళీ 9తో పోతుందా పోదు 8తో 122 ఇంటూ 8 8 16 8 16 17 8 9 976 పోదు 122 8 16 8 16 17 8 కట్ల 8 9 10 ఇక్కడ సారీ ఇక్కడ వచ్చేసి మనకి 1098 సారీ 122 10700 కదా ఇక్కడ వచ్చేసి మనకి 8తో పోతుంది 8తో అంటే 976 10లో 6 పోతే 4 0 8లో 6లో 9 ఇక్కడ వచ్చి 0 94 940 ఓకే 940 80తో 122 ఇంటూ 7 2 14 18 884 అంటే 87 ఓకే 87 పాయింట్ సంథింగ్ ఎంత వస్తుంది అంటే 100లో నుంచి 87 తీసేయండి 87 తీస్తే మనకి ఎంత 13 పాయింట్ సంథింగ్ అంటే 13 కంటే దగ్గరలో ఏది ఉంది మనకి ఇది
12 కాబట్టి ఆన్సర్ వచ్చేసి 12. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ సిస్టమ్ హ్యాజ్ ఎ హోల్. ఓకే, ఒక ట్యాంక్ ఉంది, దాని కింద హోల్ ఉంది, దానివల్ల లీక్ అవుతుంది వాటర్. తర్వాత ఏమన్నాడు ఏ పైప్ వచ్చేసి 8 అవర్స్. ఓకే, తర్వాత ఎంటీ పైపు అంటే బి వచ్చేసి 10 అవర్స్. ఓకే, రెండు ఒకేసారి ఓపెన్ చేస్తే ఎన్ని గంటలకి ఎంటీ చేస్తుంది అంటే ఇక్కడ వచ్చేసి మనకి టోటల్ 80, ఇక్కడ 10, ఇక్కడ 8. 80/10 - 8 ఎంత 2. 80/2. 2 1 240. ఆన్సర్ వచ్చేసి 40. ఓకే, ఇది ఎంటీ చేస్తుంది కాబట్టి మైనస్ చేసాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది యావరేజ్ ఆఫ్ 36 నెంబర్స్ వచ్చే యావరేజ్ వచ్చేసి 45 అంటే సమ్ ఎంత అవుతుంది మనకి 45 అంటే 36 × 45 45. ఇక్కడ 5 6 30, 5 15 18. ఓకే, 4 24 24, 4 12 144, 0 8 4 12 6 16 20 16 20లో నుంచి 2 నెంబర్స్ రిమూవ్ చేసినాడు. ఎంత 53 37 7 3 10 5 3 8 9 90ని రిమూవ్ చేశాడు అంటే ఎంత 0 3 15 15 30 రిమూవ్ చేశాడు. ఇప్పుడు ఎంత మనకి యావరేజ్ 15 30/2 నెంబర్స్ రిమూవ్ చేశాడు కదా. ముందు ఎన్ని నెంబర్లు 36, 2 నెంబర్స్ చేస్తే 34. ఓకే, 2 2 గంటల 2 2014. ఓకే, 2 2014 2 6 12 2 5 10. ఓకే, 17తో 17 4 17 4 68 68 76 68 పోతే 8 8 80 85 17 5 85. ఓకే, ఆన్సర్ వచ్చేసి 45. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈచ్ ఆఫ్ 6 CDEFST అండ్ యూ హ్యాజ్ అన్ ఎగ్జామ్ డిఫరెంట్ డే. ఎగ్జామ్స్ అన్నాడు ఎప్పటి నుంచి స్టార్ట్, మండే నుంచి. అంటే మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. ఓకే, స్టార్టింగ్ ఫ్రమ్ మండే అన్నాడు కాబట్టి మండే నుంచి స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఏమన్నాడు ఎఫ్ హ్యాజ్ అన్ ఎగ్జామ్ థర్స్డే రోజు ఎఫ్ ఎగ్జామ్ ఉంది. ఓకే, సి హ్యాజ్ అన్ ఎగ్జామ్ వన్ ఆఫ్ ది డేస్ ఎస్ ఆఫ్టర్ ఎస్ అంటే ఎస్ తర్వాత సి ఉండాలి. ఓకే, అండ్ వన్ ఆఫ్ ది డేస్ ఈ ముందర సి ఉండాలా అంటే ఈ ముందర సి ఉండాలి అంటే SCE ఇలా రావాలా. ఓకే, యూ హ్యాజ్ ఎన్ ఎగ్జామ్ ఆన్ వన్ ఆఫ్ ది డేస్ టీ తర్వాతే యూ రావాలా. ఓకే, తర్వాత డి ముందర యూ ఉండాలా. ఓకే, తర్వాత ఏమన్నా టీ హ్యాజ్ ఎన్ ఎగ్జామ్ వన్ ఆఫ్ ది డేస్ ఎఫ్ తర్వాత టీ హ్యాజ్ ఎన్ ఎగ్జామ్ ఎఫ్ తర్వాతే టీ వస్తుంది. ఓకే, ఎఫ్ తర్వాత అంటే ఎఫ్ కింద టీ ఉండాలా అంటే టీ ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు. తర్వాత ఏమన్నా మనకి టీ కిందే UD రావాలా అంటే టీ ఇక్కడ పెడితేనే కదా UD వచ్చేది, UD. ఓకే, సరిపోయినారు. SCE వరుసగా రావాలా అంటే SCE. ఓకే, సరిపోయినారు అందరూ. ఇక్కడ ఏమన్నా హౌ మెనీ పీపుల్ హ్యాజ్ అన్ ఎగ్జామ్ యూకి సికి సి ఇక్కడ ఉన్నారు, యూ ఇక్కడ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? ఒకరు, ఇద్దరు, ముగ్గురు రాస్తున్నారు ఎగ్జామ్. ఓకే, ఆన్సర్ వచ్చేసి 3. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సింబల్స్ ఎక్స్చేంజ్ చేశాడు. ఇక్కడ వచ్చేసి మనకి 186. ఓకే, డివైడెడ్ బై అంటే ఇంటూ 5, ప్లస్ అంటే మైనస్ 189, ఇంటూ అంటే డివైడెడ్ బై 3 -2. ఓకే, 3 6 18 6 కట్ల 3. ఇక్కడ వచ్చేసి మైనస్ అంటే ప్లస్. ఓకే, 63లో 2 అదే అంటే -61. ఓకే, ఇక్కడ వచ్చేసి 186 × 5 5 6 30 5 ఏమో 40 43 5 ఏమో 40 43 5 6 30. ఓకే, 5 గట్ల 5 9 30 930లో 61 తీసేయండి. 61 తీసేస్తే 10లో 1 వస్తే 9. ఓకే, 2 ఇక్కడ వచ్చేసి 2 6 869. ఆన్సర్ వచ్చేసి 860. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆల్ బాయ్స్ ఆర్ హ్యాండ్సమ్. ఓకే, హ్యాండ్సమ్. తర్వాత సమ్ హ్యాండ్సమ్ ఈ సర్కిల్ మాత్రమే. సమ్ హ్యాండ్సమ్ ఆర్ కార్స్. ఓకే, సమ్ కార్స్ ఆర్ గ్రే. ఓకే, తర్వాత ఏమన్నాడు ఆల్ హ్యాండ్సమ్ అంటే ఆల్ HR బాయ్స్ ఇలా ఉంది రిలేషన్. ఎక్కడన్నా ఆల్ బాయ్స్ రివర్స్ ఉంది కాబట్టి తప్పు. ఓకే, తర్వాత ఆల్ కార్స్ ఆర్ హ్యాండ్సమ్. హెచ్ ఇక్కడ ఉంది, కార్ ఇక్కడ ఉంది, రెండు సమ్ రిలేషన్లు కానీ ఆల్ రిలేషన్లు లేదు. ఇలా ఉంది ఆ సర్కిల్ లేదు కాబట్టి ఆన్సర్ వచ్చేసి తప్పు. ఆన్సర్ వచ్చేసి neither one nor two conclusive. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఓకే కంప్లీటెడ్. ఈరోజు మనం RRB NTPCలో 13/6/2025 షిఫ్ట్ 2 పేపర్ కంప్లీట్ చేశాను. ప్రీవియస్ షిఫ్ట్స్ ఆల్రెడీ కంప్లీట్ చేశాను. ఇంకా ఎవరైనా ఆ వీడియోస్ చూడకుంటే నా ఛానల్లో వెళ్ళి చూడండి. కమింగ్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.